ఇది కూడా అంతే మత్స్యకారులది. అక్కడ బోట్లో వదిలేసినందుకు పోలీసుల మీద కేసు పెట్టాలా, ఎఫ్ఐఆర్లో వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలా, యాక్షన్ తీసుకోవాలి. అది కాలా. సో ఈ సీరియస్ ఇష్యూ మీద అడ్రస్ చేయడానికి ఆయన వెళ్తున్నారు. అక్కడ జనం ప్రమాణంగా వస్తారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆయన అడ్రస్ చేసి రైజ్ చేసే పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ అవి రాకూడదు, జనంలోకి డైవర్ట్ చేయాలా. మీరు అన్నట్టు ఓ పక్క ఇక్కడ అమరావతి మీద గంగవెరువులు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్ ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అతి తక్కువ ఖర్చుతో తక్షణం రాజధాని ఉంటుంది మనం చెప్పుకోవడానికి. నువ్వు లక్షల కోట్లు ఖర్చు చేసి నీ వేల కోట్ల అవినీతి కోసం ఆ లక్షల కోట్లు చేసినా పూర్తిగాని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా నువ్వు చేస్తున్న దీన్ని తక్షణం ఆపు అంటున్న దానికి వస్తున్న స్పందన, ఎందుకంటే అది ప్రాక్టికల్ సజెషన్, అందుకని స్పందన వస్తుంది. దాన్ని తట్టుకోలేక వారం నుంచి ఏం బూతులు ఎట్లా తిడుతున్నారో చూస్తున్నారు. ఈరోజులో పెట్టారు రోజు ఆ మీడియా నిండా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ ఛానల్స్లో ఇంకా వాటిని బూతుల్లో అంతకంటే రాజకీయ నాయకులు ఇంకా దిగజారి మాట్లాడలేని అన్నీ పెడుతున్నారు. వాటన్నిటికీ అవన్నీ ఫస్ట్ పేజీలో ఆ స్టోరీస్. అసలు ఎక్కడ మర్డర్లు జరిగినవన్నీ పరిటాల రవి దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ఆయన లింక్ చేస్తారు. ఇంకా అంతకుముందు ఎవరో ఉంటే కలిపేవాళ్ళేమో, మరి బహుశా ఆయన ఈ వయసు వల్ల మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి తీసుకుని వచ్చి అనేవాళ్ళేమో తెలియదు. బహుశా ఈయన వయసు సరిపోదు, సూట్ కాదని ఎవరో చెప్పినట్టున్నారు. అంటే కేవలం డైవర్ట్ చేయడానికి ఎంత అడ్డగోలుగా మాట్లాడితే అంత ఇదిగా ఉంటుందని పోతున్న వాళ్ళు ఈరోజు ఇంకోటి అలాంటిది ప్లాన్ చేశారు. మాకు తెలిసిన దాని ప్రకారం చంద్రబాబు చేతిలో కత్తి పెట్టిన ఒకటి వచ్చిన దానికి అదే అని అనుకోవాలి. మీడియాలో వస్తున్న దాన్ని బట్టి ఒక కేసు ఎక్కడో పెట్టి దానికి ఏమో లింక్ చేయాలి, శ్రీహరిని అని పెట్టినారని చేసి దాని ఏమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి వందల్లో వచ్చినాయి తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి. కేసులు పెడితే తీసుకునేవాడు లేడు. ఎక్కడ మొదలవుతుంది కల్చరు? ఎవరు చేస్తున్నది ఎవరు? ఎందుకు మరి ఓన్లీ వైఎస్ఆర్సీపీకి అప్లై చేస్తూ నిన్న డీజీపీ స్టేట్మెంట్ ఇచ్చారు సోషల్ మీడియాలో. ఇది అంతకుముందు చంద్రబాబు నాయుడు అన్నారు చట్టం తెస్తున్నామన్నారు. అది కేవలం వైఎస్ఆర్సీపీకి అప్లై చేస్తున్నారా? నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నవారివి ఫస్ట్ ఫాలో కావాల్సిన నువ్వా, అపోజిషనా? పోనీ ముందడు ఫస్ట్ తొలి అడుగులాగా ఎక్కడైనా ఒక ఉద్యమంలాగా మా దగ్గర నుంచి అలాంటివి వచ్చాయా? నువ్వు పొద్దున్న లేచిన సాయంత్రం వరకు మొత్తం వరుస పెట్టి చేతిలో గొడ్డలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ గొడ్డలు గుర్తు పెట్టుకొని స్టేట్మెంట్ ఇస్తా హోమ్ మినిస్టర్తో సహా మంత్రి పదవిలో ఉన్నామని వాళ్ళు గుర్తులేదు. ఇవి చేస్తున్నందుకు దానికి రియాక్షన్ ఇది వచ్చిందని చెప్పి దీనికి అసలు సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటినీ డైవర్ట్ చేయడానికి ఎప్పుడు ఏదో ఒకటి ఇలాంటివి జరగాలి, ఏదో ఒకటి అది జరిగేదేదో టెర్రరైజ్ చేసినట్టు ఉండాలి. కానీ జనం